ఈ కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ కి, అతిథులకి, గ్రామస్తులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక కార్పొరేట్ స్కూలా, ఒక ప్రైవేట్ పాఠశాల అనేటువంటి అనుమానం నాకు వస్తుంది. అవునా కాదా? ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మొత్తం కూడా హోల్ అండ్ సోల్ మన ఫిరోజ్ బాషా మాస్టర్ గారు. ఈ పాఠశాలలో ఇప్పుడు ఉన్నటువంటి అధ్యాపక బృందం దొరకడం అనేది మన పాఠశాల, మన ఊరు చేసుకున్నటువంటి అదృష్టం. తంగిడ స్కూల్లో ఫిరోజ్ మాస్టర్ గారు పనిచేసేటప్పటి నుంచి నాకు తెలుసు. అదే పిల్లలు అందరూ ఒక తరగతి నుండి మరో తరగతికి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ బహుమానం చేస్తూ జరుపుకునే ఒక పండుగనే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అంటారు. ఇలాంటిది మన స్కూల్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఫిరోజ్ మాస్టర్ ఉన్నారు, ఉదయం ఎప్పుడు వస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్తారు. అంత ఇష్టం మా పిల్లలంటే. ఇంటికి వెళ్ళి చేయకపోతే వాళ్ళ అమ్మాయిని చూస్తారు మాస్టర్. మనం ఎప్పుడైనా సరే మొదలు పెడితేనే కదా ఒక కార్యక్రమం, ఒక అడుగు వేస్తే ఆ తర్వాత 100 అడుగులు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి ఆలోచనతో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మాస్టర్కి మా అందరి తరఫున కూడా శుభాభినందనాలు. పిల్లల్లో చాలా ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి. ఒక వేదిక కావాలి వాళ్ళు పర్ఫామ్ చేయడానికి. కానీ అందరి ముందు చేస్తే పిల్లల్లో ఉండే బిడియం కానీ, వాళ్ళలో ఉండే పెరుగుతనం కానీ అవన్నీ తొలగిపోయి వాళ్ళు ఇంకా హై స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఉద్యోగాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా అందరి ముందు మాట్లాడాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా బెరుకు లేకుండా వస్తారు. 100% మార్కులు వస్తే జాబ్. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ కూడా రావాలి. దానికి సంబంధించి పునాది మా పాఠశాలలో వేస్తా ఉన్నాం. From 5th class. Welcome to today's news headlines. First of all, a very happy English language day and World Book Day to all. All set for graduation day celebrations at MPP School, Main Tummala Cheruvu. That's all for today. Thank you. Have a nice day. పిల్లల్లో అనేక రకాలైనటువంటి ఆలోచన విధానం బయటికి తీయడానికి ఇది ఒక వేదికగా అనుకుంటున్నాను. మరి ఇటువంటి ఆలోచనగా అన్ని స్కూల్స్ కూడా అనుకరిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. దాచపల్లి మండలంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, గతంలో తంగిడలో వర్క్ చేశారు. అక్కడ తనదంటూ ఒక స్పెషల్, తనదంటూ ఒక ముద్ర వేశారు. అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన తోటి ఉపాధ్యాయులందరినీ కలుపుకొని ఉన్నతంగా దూసుకుపోతున్నందుకు, ఉన్నతమైనటువంటి స్థితిలో మరి మన పాఠశాలను తీసుకుపోతున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. మన ఇంట్లో పెళ్లి కానీ, ఫంక్షన్ కానీ కూడా ఇంత గ్రాండ్గా చేసుకో. ఈ పాఠశాల మనది, ఈ ఊరు మనది అనుకొని ఒక పెళ్లిలాగా చేస్తున్నారు ఈ గ్రాడ్యుయేషన్ అయింది. కాబట్టి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరినీ, ప్రత్యేకంగా ఫిరోజ్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అది అనుకొని అప్పటికప్పుడు జస్ట్ 1 వీక్ 10 days లోపు ఎంతో కష్టపడి, మామూలుగా 12:30కి స్కూల్ అయిపోతుంది కదా మధ్యాహ్నం, సారు 5 దాకా కూడా పిల్లలతో పాటు ఉండి, ఎందుకంటే మన పిల్లలు దేంట్లో కూడా తక్కువ కాదు, మన పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పాటు సమానంగా ఉండాలి, వాళ్ళ కోసం ఎంతో ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి చాలా కష్టపడి, చెప్పాను కదా హోల్ అండ్ సోల్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు సార్. దానికి నా ప్రత్యేక అభినందనలు. ఎస్పెషల్లీ సార్ ఫిరోజ్ మాస్టర్ ఇంగ్లీష్, తెలుగు మీరు చూసే ఉంటారు మీ పిల్లల హ్యాండ్ రైటింగ్స్. అలాగే మా సెక్షన్ పిల్లలు కూడా ఒక నెల అక్కడ సార్ దగ్గర కూర్చొని అక్కడ సార్ దగ్గర హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్, తెలుగు నేర్చుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చూస్తాం ఇలాంటి కార్యక్రమాలు. గవర్నమెంట్ పాఠశాలలో చూసారా పేరెంట్స్? ఇక్కడ ఒక పండుగ వాతావరణం మాస్టర్ ఇక్కడ ఈ గవర్నమెంట్ పాఠశాలలో క్రియేట్ చేశారు. అంటే మరి ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత అంకిత భావంతో మీ పిల్లల్ని చూసుకుంటున్నారో అర్థమవుతుందా? మేము ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అన్ని చదివచ్చాం, కానీ మేము ఎప్పుడు ఇలాంటి చూడలే. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ థాట్ని తీసుకున్న ఈ ఏదైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళకి నిజంగా మేము మాత్రం ఒక అప్రిషియేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మన ఫిరోజ్ సార్ గారు ఉన్నారు, ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్. నేను కూడా
సార్ దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటున్నా. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ కూడా కొద్దిగా బాగుండదు. చేద్దాం వద్దా అనుకున్నా చివరి క్షణంలో పిల్లల సంతోషమే మన సంతోషం, వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులు మన స్కూల్కి రావాలని అనే ఉద్దేశంతో ఫిరోజ్ మాస్టర్ గారు ఆయన కృషి వల్లే ఇంత ప్రోగ్రాము చేయడం జరిగింది. మరి ఈ గంట మాస్టర్ గారు చేసినందుకు మేము మా ఉపాధ్యాయ వర్గం నుంచి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సింగిల్ టేక్ లో మన పిల్లలు చాలా బాగా మంచిగా డాన్స్లు వేశారు. వారిని రప్పించి నేర్పించి మరి ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా విజయవంతం చేశారు ఫిరోజ్ బాషా గారికి. అలాగే మరి ఉపాధ్యాయులు మరి సహకారంతో చేశారు. అలాగే స్టాఫ్ అందరూ కూడా చక్కగా సహకరించారు. ముఖ్యంగా ఇక్కడ హెచ్ఎం గారు అలాగే టీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. పిల్లల కోసం ఏదైనా చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపించారు, నాకు సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా హెచ్ఎం గారికి అలాగే స్టాఫ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మన అతిథులు స్వాగతిద్దాం. ఇవాళ ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మొత్తం కూడా హోల్ అండ్ సోల్ మన ఫిరోజ్ బాషా మాస్టర్ గారు. ఎందుకంటే జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ముందే ఎగ్జామ్స్ అయిపోయి మార్క్స్ కూడా కరెక్షన్ చేసిన తర్వాత, పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత అప్పుడు సార్ అనుకొని అప్పటికప్పుడు జస్ట్ 1 వీక్ 10 డేస్ లోపు ఎంతో కష్టపడి, మామూలుగా 12:30కి స్కూల్ అయిపోతుంది కదా మధ్యాహ్నం, సారు 5 దాకా కూడా పిల్లలతో పాటు ఉండి, ప్లస్ హాలిడేస్ మొన్న 17వ తారీఖు శ్రీరామనవమి వచ్చింది, ఆ రోజు కూడా, అలాగే మొన్న సండే కూడా ఎన్నో, మామూలుగా అయితే చాలా పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, అయినా సరే మాస్టారు ఉదయం నుంచి సాయంత్రం దాకా 5 దాకా అన్నీ సాయంత్రం దాకా ఉండి కష్టపడి మళ్ళీ పిల్లలకు డ్యాన్స్ అని వేరే వేరే యాక్టివిటీస్ కూడా నేర్పించి చాలా కష్టపడ్డారు దీనికోసం, ఈ ప్రోగ్రాం కోసం. ఎందుకంటే మన పిల్లలు దేంట్లో కూడా తక్కువ కాదు, మన పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పాటు సమానంగా ఉండాలి. ఇక్కడి నుంచి 5వ క్లాసు ఇక్కడ ఈ సంవత్సరం వెళ్ళిపోతారు, నెక్స్ట్ వాళ్ళు మన స్కూల్లో ఉండరని చెప్పేసి వాళ్ళకి వెళ్ళేటప్పుడు మంచి ఇది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కోసం ఎంతో ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి చాలా కష్టపడి, చెప్పాను కదా హోల్ అండ్ సోల్, ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ దానికి నా ప్రత్యేక అభినందనలు. అలాగే మేము 5th క్లాస్కి నేను ఫిరోజ్ మాస్టర్ చెప్పాము సంవత్సరం మొత్తం, వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. అంటే వాళ్ళకు బాగా చదువు చెప్పడానికి చాలా ట్రై చేశాం కూడా, చదువులో కానీ హ్యాండ్ రైట్లో కానీ. ఎస్పెషల్లీ సార్ ఫిరోజ్ మాస్టర్ ఇంగ్లీష్, తెలుగు మీరు చూసే ఉంటారు మీ పిల్లలు హ్యాండ్ రైటింగ్స్. అలాగే మా సెక్షన్ పిల్లలు కూడా ఒక నెల అక్కడ సార్ దగ్గర కూర్చొని అక్కడ సార్ దగ్గర హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్, తెలుగు నేర్చుకున్నారు. మనించి మా కోరిక మేరకు మీ చిరంజీవులను ఆస్వాదించవచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమం పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అని మీకు నమ్మకం, మా పిల్లల మీద మా ప్రేమ. విషయం ఏంటంటే ఫిరోజ్ మాస్టర్ ఉన్నారు, ఉదయం ఎప్పుడు వస్తారు, సాయంత్రం వారి ఇంటికి వెళ్తారు. అంత ఇష్టం మా పిల్లలంటే.
ఇంటికి వెళ్ళి చేయకపోతే వాళ్ళ అమ్మాయిని చూస్తారు మాస్టర్ గారు ఎంత కృషి చేసినందుకు మాస్టర్ గారు కొత్తగా చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్ళాలని కోరుతున్నాను. మీ అధ్యాపక బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకు విద్యను అందించే ప్రతి ఒక్క టీచర్కి కూడా మీరు సహకరించండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచరు, ఫిరోజ్ సార్, నిజంగా సారు నేను ఒకేసారి వచ్చాము 2021 జనవరి సార్. దాచిపల్లి మండలం నుంచి సార్ వచ్చారు, నేను కూడా ఒకేసారి వచ్చాము. అక్కడి నుంచి నేను హై స్కూల్కి వెళ్ళాను, సార్ ఇక్కడికి వచ్చారు. తను దాచపల్లి మండలంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, గతంలో తంగడలో వర్క్ చేశారు. అక్కడ తనదంటూ ఒక స్పెషల్, తనదంటూ ఒక ముద్ర వేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన తోటి ఉపాధ్యాయులందరినీ కలుపుకొని ఉన్నతంగా దూసుకుపోతున్నందుకు, ఉన్నతమైనటువంటి స్థితిలో మరి మన పాఠశాలను తీసుకుపోతున్నందుకు అధ్యాపక బృందానికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అందరూ హ్యాపీగా బాగా చదువుకోవాలని, మంచి మంచి పొజిషన్స్ కి, మంచి స్థానాలు అందించుకోవాలని, బాగా చదువుకోవాలని మీ పిల్లలందరినీ దీవిస్తూ థ్యాంక్ యూ అని అంటారు. బాగా ఉండండి, ఆల్ ది బెస్ట్. ఇంకొక విషయం చెప్తాను, ఈ పాఠశాలలో ఇప్పుడు ఉన్నటువంటి అధ్యాపక బృందం దొరకడం అనేది మన పాఠశాల, మన ఊరు చేసుకున్నటువంటి అదృష్టం. నేను గమనించినటువంటి ఇంత ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు కలిగినటువంటి పాఠశాల వేరే లేదు, మన తుమ్మల చెరువు గ్రామంలోనే ఉంది. వీరు చేస్తున్న కృషి మామూలుగా లేదు. మీ పాఠశాల విద్యార్థులలో, మీ పిల్లలలో ఎటువంటి ఇన్హరెంట్ ఎబిలిటీస్ ఉన్నా కానీ వాటిని వెలికి తీసి సమాజంలో దానిని ప్రతిబింబిస్తున్న, సమాజంలోకి పంపిస్తున్నటువంటి సైనికులు వీరంతా. వీరందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీరందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఉపాధ్యాయులను జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా గ్రామ పెద్దలకు కూడా నేను చెప్తున్నాను, పాఠశాలను జాగ్రత్తగా చూసుకోండి. మన పాఠశాల అంటే దేవాలయము లాంటిది. అయితే తంగిడ స్కూల్లో ఫిరోజ్ మాస్టర్ గారు పనిచేసేటప్పటి నుంచి నాకు తెలుసు, తను స్కూల్లో చేసిన మంచి మంచి కార్యక్రమాలు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలాగైతే జరుగుతుందో అలాగే చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పరిచయం లేకపోయినా ఇలాంటి వ్యక్తి మిత్రుడుగా అయితే బాగుందనుకున్నాను. అలాగే మిత్రుడుగా అవ్వడం జరిగింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన చొరవ వల్ల అయితేనేమి, సంభాషణ వల్ల అయితే ప్రియమిత్రుడుగా కూడా మారడం జరిగింది. అలాగే ముందు మనందరం కూడా, విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. గట్టిగా దాదాపు తుమ్మల చెరువు మొత్తం కనపడదు. కొట్టట్లేదు, లేదు గట్టి కొట్టట్లా. ఎందుకంటే మన ఇంట్లో పెళ్లి కానీ ఫంక్షన్ కానీ కూడా ఇంత గ్రాండ్గా చేసుకోం, అవునా కదా? చేసుకుంటాం, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం. కానీ మనది అనుకొని, ఈ పాఠశాల మనది, ఈ ఊరు మనది అనుకొని ఒక పెళ్లిలాగా చేస్తున్నారు ఈ గ్రాడ్యుయేషన్ అయింది. కాబట్టి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరినీ, ప్రత్యేకంగా ఫిరోజ్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కరతాళ ధ్వనులతో గట్టిగా ఒకసారి ఇంకోసారి తప్పటి కొట్టాలండి. అలాగే మంచి విషయం ఎక్కడున్నా నేర్చుకోవాలి. దానికి ఉదాహరణ మన ఎస్ఐ గారే. సార్ స్థాయికి వచ్చి మన మాస్టర్ దగ్గర రైటింగ్ నేర్చుకుంటున్నానని చెప్పారు. అది చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ రాగానే ఒక విద్యార్థి న్యూస్ చదివాడు. అతని పేరు మణికంఠ. ఎంత చక్కగా చదివాడంటే అతని కంఠంలో మణి ఉన్నంత బాగా చదివాడు. అతని పేరు మణికంఠ అని వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నిజంగానే అతని కంఠంలో మణి ఉన్నట్టుగా జరిగింది. అలాగే ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చేసరికి నేను చూసిన ప్రత్యేకతలు ఏంటంటే, పిల్లల హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి, పోయమ్స్ కానివ్వండి, లేదా ఒక సపరేట్ నేషనల్ డేస్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తీసుకొని చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే చదువు ఒకటే పిల్లల్ని పైకి తీసుకురాలేదు, చదువుతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు ఉండాలి. మరి ఇది ఇక్కడ ఒక పండుగ వాతావరణం, ఒక వేడుక జరుగుతుంది. ఇది ఒక కార్పొరేట్ స్కూలా, ఒక ప్రైవేట్ పాఠశాల అనేటువంటి అనుమానం నాకు వస్తుంది, అవునా కాదా? ప్రైవేట్ పాఠశాలలో చూస్తాం ఇలాంటి కార్యక్రమాలు, గవర్నమెంట్ పాఠశాలలో చూసారా పేరెంట్స్?
ఇక్కడ ఒక పండుగ వాతావరణం మాస్టర్లు ఇక్కడ ఈ గవర్నమెంట్ పాఠశాలలో క్రియేట్ చేశారు. అంటే మరి ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత అంకిత భావంతో మీ పిల్లల్ని చూసుకుంటున్నారో అర్థమవుతుందా? మరి ఒకసారి ఏం చేయాలి? మరి ప్రైవేటు పాఠశాలలు అంటేనే కయ్యి కూటు వేసుకొని చక్కగా వెళ్తుంటే టాటా చెప్పి అప్పుడు మా పిల్లలు భలే చదువుతున్నారు అనుకున్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఉత్సవాలు మరి వేడుకలు జరపడం అనేది నాకైతే చాలా ఆనందంగా సంతోషదాయకంగా వినూతంగా ఉంది. ముందుగా ఈ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ గారికి మరియు టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే పిల్లలు అందరూ ఒక తరగతి నుండి మరో తరగతికి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ బహుమానం చేస్తూ జరుపుకునే ఒక పండుగనే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అంటారు. ఇలాంటిది మన స్కూల్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నీ చదివచ్చాం, కానీ మేము ఎప్పుడు ఇలాంటిది చూడలే. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ థాట్ని తీసుకున్న ఈ ఏదైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళకి నిజంగా మేము మాత్రం ఒక అప్రిషియేషన్ ఇస్తున్నాను. అసలు చదువు అంటే ఏమిటి అనే ప్రశ్నను ముందు మనం వేసుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి. ఏదో పుస్తకాల్లో ఉన్నది చదవడి అది నేర్చుకోవడం చదువు కాదు. ఇలా ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవడమే విద్య. కాబట్టి పిల్లల్ని పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చదువు అనే భ్రమ నుండి ముందు మనం బయటపడితే వాళ్ళని బయట వేయగలం. ఇంకా ఇలాంటి నైపుణ్యాలు ఎవరు అందిస్తారంటే టీచర్స్. ఇప్పుడు మన ఫిరోజ్ సార్ గారు ఉన్నారు. ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్. నేను కూడా సార్ దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటున్నా, ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ కూడా కొద్దిగా బాగుండదు. ఇప్పుడు ఈ సార్ ఉన్నారు, ఇంకా లైవ్లో మీకు ఎగ్జాంపుల్ చెబుతా. ఫిరోజ్ సార్ ఉన్నారు, ఆయన ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తున్నాడంటే అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఎప్పుడన్నా మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక ప్రశ్న వేసుకున్నారా, సార్ని ఏది అంతగా ప్రేరణ కల్పించిందని? నేను చెబుతున్నా, తప్పకుండా సారు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఆయనకున్న నైపుణ్యంతో గుర్తింపు తెచ్చుకుంటారు. అలా టీచర్స్ మాత్రమే మనకి ఈ నైపుణ్యాలను నేర్పిస్తారు. కాబట్టి ఇలాంటి టీచర్స్కి ఈ పిల్లలు కానీ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు రుణపడి ఉండాలి. అయితే వెళ్ళలేదా కూర్చున్న వాళ్ళలో పేరెంట్స్లో కానీ గ్రామస్తుల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎంతమంది విన్నారు? జనరల్గా మనం కాలేజీల్లో చూస్తుంటాం, కార్పొరేట్ స్కూల్స్లో చూస్తుంటాం. అయితే మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం వాళ్ళకంటే ఎందుకు తక్కువ, మన పిల్లలు వాళ్ళకంటే ముందున్నారు రిజల్ట్స్లో కానీ మార్క్స్లో కానీ పర్ఫార్మెన్సెస్లో కానీ, మనం ఎందుకు చేయకూడదు ఉన్న ఉద్దేశంతో ఈ గ్రాడ్యుయేషన్ డే సెరిమనీ పెట్టడం జరుగుతుంది. ఈ 5వ తరగతి నుంచి వచ్చే విద్యా సంవత్సరం పిల్లలు 6వ తరగతికి వెళ్తారు కాబట్టి వాళ్ళని సర్టిఫికేట్స్ ప్రదానం చేసి అతిథుల చేతుల మీదుగా వాళ్ళని ఘనంగా వీడ్కోలు పలకడం జరుగుతుంది. అలాగే ముందుగా ఈ విద్యా సంవత్సరానికి ఇది చివరి రోజు, అంటే రేపటితో మనకి సమ్మర్ హాలిడేస్ అనమాట. అయితే మనం ఇన్ని రోజులు పిల్లలు చాలా చక్కగా చదువు పరంగా కానీ ఎగ్జామ్స్ పరంగా కానీ చాలా కష్టపడ్డారు. పిల్లల్లో చాలా ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి. మనం ఎంతసేపటికి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అని హోంవర్క్ అని వాటి మీద దృష్టి పెడతాం కదా. ఈ పిల్లలు కూడా ఇంటి దగ్గర కూడా అమ్మ నాన్నలు అరే హోంవర్క్ రాసావా, ఈరోజు చేసావా అని అడుగుతారు. కానీ వాళ్ళలో ఏ టాలెంట్స్ ఉన్నాయి వాటిని గుర్తించి దాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించరు. కానీ మేము టెక్స్ట్ బుక్స్లో ఉండే సిలబసే కాకుండా వాళ్ళకి కావలసిన జీవన నైపుణ్యాలను చూపి లైఫ్ స్కిల్స్, వాళ్ళలో చాలా టాలెంట్స్ ఉంటాయి. వాటిని గుర్తించి సానబెట్టి వాళ్ళని ఒక వేదిక కావాలి వాళ్ళు పర్ఫామ్ చేయడానికి. ఇట్లాంటి
వాళ్ళ టాలెంట్స్ ఉంటాయి కానీ మనకి వేదిక దొరకదు అనమాట. క్లాస్లో నేర్పిస్తాం కానీ అందరి ముందు చేస్తే పిల్లల్లో ఉండే బిడియం కానీ వాళ్ళలో ఉండే బెరుకుతనం కానీ అవన్నీ తొలగిపోయి వాళ్ళు ఇంకా హై స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఉద్యోగాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా అందరి ముందు మాట్లాడాలన్నా పర్ఫామ్ చేయాలన్నా బెరుకు లేకుండా వస్తారు. అదే మనకి ప్రాథమిక స్థాయిలో మనం ఆ పునాది వేయకపోతే పిల్లలకి చాలా మంది పెద్దవాళ్ళలాగా ఇక్కడ వేదిక మీదకి వచ్చి మాట్లాడాలంటే ఆ వేదిక మీద నుంచి పర్ఫామ్ చేయాలన్నా లేకపోతే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా చాలా షైగా ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో 100కి 100 మార్కులు వస్తే జాబ్స్ రావు, 100% మార్కులు వస్తే జాబ్ రావు. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ కూడా రావాలి. దానికి సంబంధించి పునాది మా పాఠశాలలో వేస్తా ఉన్నాం. మా పిల్లలు చక్కటి హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ కరెక్షన్ చేసేటప్పుడు కూడా రైటింగ్ కూడా దృష్టిలో పెట్టుకుంటాం. అది కూడా మనం ప్రాథమిక స్థాయి ఇప్పటి నుంచే నేర్పిస్తా ఉన్నాం. అలాగే వాళ్ళలో చాలా స్కిల్స్ ఉంటాయి, వాటిని కూడా కథలు చెప్పడం, న్యూస్ రీడింగ్ ఇట్లాంటివి కూడా చేయిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఈ విద్యా సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చివరిలో ఈ గ్రాడ్యుయేషన్ సెరిమోనీ పెట్టి ఇదే వేదిక పిల్లల్లో ఉండే ఇన్నర్ టాలెంట్స్ ని అందరికీ చూపిద్దాం, వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్మెంట్ తో చేస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ కి, అతిథులకి, గ్రామస్తులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని విద్యార్థులలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్, వాటితో పాటు ఇంకా నైతిక విలువలు అనేటువంటివి అది నేర్చుకుని సమాజంలోనికి వచ్చి వారు సేవ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 5వ తరగతి పిల్లలు చక్కగా చదువుకున్నారు, వారు రేపు హై స్కూల్కి వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మరి డే అనేటువంటిది నిర్ణయించుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా వచ్చేసినటువంటి మరి అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇందాక మీ మాస్టర్ చెప్పినట్టుగా ఈ గ్రాడ్యుయేషన్ డే అనేటువంటిది మన గవర్నమెంట్ పాఠశాలలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మరి ఎందుకు మొదలు చేయాలి, ఏదో వాళ్ళని చూసి వీళ్ళు అన్నట్టుగా కాకుండా మన పిల్లలు కూడా, మన విద్యార్థులు కూడా ఏ విషయంలోనూ తక్కువ కాదు. మనం ఎప్పుడైనా సరే మొదలు పెడితేనే కదా ఒక కార్యక్రమం, ఒక అడుగు వేస్తే ఆ తర్వాత 100 అడుగులు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి ఆలోచనతో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మాస్టర్కి, వాళ్ళ ఉపాధ్యాయులందరికీ కూడా మా అందరి తరఫున కూడా శుభాభినందనాలు. మరి చిన్నారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అని చెప్పారు ఇందాక మాస్టర్. ఎప్పుడు పుస్తకాలు చదువు అనేటువంటివే కాకుండా కోకరికల్ యాక్టివిటీస్లో కూడా విద్యార్థుల్ని మనం ముందుండేలా చేయాలి. ముఖ్యంగా మాస్టర్ ఇందాక ఒక మాట చెప్పారు, ఏవైనా సభలు సమావేశాలనే కాదు, మనకు ప్రతి చోట ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం మాట్లాడేటువంటి తీరు కూడా ఒక దీనిగా తీసుకుని మనకు మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి అంటే చిన్నతనం నుంచి వాళ్ళకి స్టేజ్ ఫియర్ అది లేకుండా వాళ్ళకి అలవాటు చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రాథమిక స్థాయిలో, పాఠశాల స్థాయి. Venkatamanikanta from 5th class. Welcome to today's news headlines. First of all, a very happy English language day and World Book Day to all. The Calcutta High Court cancels 2060 school jobs in West Bengal. Former Vice President Venkaiah Naidu conferred with Padma Vibhushan Award by President Murmu. Supreme Court asks central government to give relief funds to Karnataka. Intense heat waves across India to continue for 5 more days. Andhra Pradesh SSC 10th class results 2024 declared 80
థ్యాంక్ యూ సార్. ముందుగా మీ యొక్క 5th క్లాస్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ ఆహ్వానించినందుకు మరి ఇది ఒక మంచి శుభ పరిమాణంగా మేము అనుకుంటున్నాము. పిల్లల్లో అనేక రకాలైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన విధానం బయటికి తీయడానికి ఇది ఒక వేదికగా అనుకుంటున్నామండి. మరి ఇటువంటి ఆలోచనగా అన్ని స్కూల్స్ కూడా అనుకరిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. జరుగుతుంది. దాని తర్వాత పిల్లలకి కాన్వకేషన్ సర్టిఫికేట్స్ ప్రదానం చేస్తారు. గౌరవ అతిథులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం చేతుల మీదుగా ఒక చిన్న జ్ఞాపకని గెస్ట్ ఆఫ్ ఆనర్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాను. పిల్లలు ఏదో చిన్న చిన్న స్టెప్లు వేస్తేనే తలుపు చాటు నుండి తల్లిదండ్రులు ఎంతో ముచ్చట పడుతుంటారు. మరి సినిమాలో చూస్తే చిన్న చిన్న స్టెప్లు కొద్ది కొద్దిగా దాన్ని కట్ చేసి అది మంచి పాటలా చూపిస్తారు. కానీ సింగిల్ టేక్ లో మన పిల్లలు చాలా మంచిగా డాన్స్లు వేశారు. వారిని రప్పించి నేర్పించి మరి ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా విజయవంతం చేశారు. ఫిరోజ్ బాషా గారికి అలాగే మరి ఉపాధ్యాయులు జానీ బాషా గారు మరి ఇరువురు మరి సహకారంతో చేశారు. అలాగే స్టాఫ్ అందరూ కూడా చక్కగా సహకరించారు. మరి ఫిరోజ్ బాషా గారికి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఇక్కడ హెచ్ఎం గారు అలాగే టీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. పిల్లల కోసం ఏమైనా చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపించారు, నాకు సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా హెచ్ఎం గారికి అలాగే స్టాఫ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా జానీ భాష మాస్టర్ థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఇంత చక్కటి అందమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన మన రామకృష్ణ గారు. మనిషి చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు, కానీ చాలా అందమైన స్టేజ్ని మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి సౌండ్ సిస్టమ్ని నాకు తెలిసి ఊరు మొత్తం వినిపించింది అనుకుంటా.
సో ఆయన కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, మొదలుపెట్టిన దగ్గర నుంచి నా వెన్నంటి నిలిచి నాకు చివరి దాకా తోడుగా నిలిచారు. వారందరికీ ప్రత్యేకంగా సుబ్బాని గారికి, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్పర్సన్ అయిన శ్రీమతి తిప్పిరెడ్డి సుమలత గారిని కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లల్ని చక్కగా రెడీ చేసి వాళ్ళని ప్రోత్సహించి ఇంటి దగ్గర నుంచి ఈ డాన్స్ ప్రాక్టీస్ కానీ కార్యక్రమానికి కానీ వచ్చే విధంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం కావడానికి కారణం డాన్స్ మాస్టర్లు. వీళ్ళు సాగర్ నా స్టూడెంట్, సాగర్ వాళ్ళ అసిస్టెంట్ హేమంత్, ప్రశాంత్, నాని నాకు మొదటి నుంచి తెలుసు. వాళ్ళు నేను గతంలో పనిచేసిన పాఠశాలలో కూడా నాకు డాన్స్ మా ప్రోగ్రామ్స్కి డాన్స్ మాస్టర్లుగా ఉన్నారు. వాళ్ళు ఇలా పిల్లలకి నేర్పించాలి అంటే వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఉన్నా కూడా వచ్చి మా పిల్లలకి నేర్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నిస్వార్థంగా పనిచేశారు, చాలా డెడికేషన్తో పనిచేశారు. చాలా దూరం నుంచి పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. మండు వేసవిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వాళ్ళు నిర్విరామంగా కార్యక్రమానికి సహకరించిన మన టీచర్లకి, అలాగే తల్లిదండ్రులకి, గ్రామస్తులకి, పాఠశాల విద్యా కమిటీ సభ్యులకి, చైర్మన్కి, ప్రత్యేకంగా మా హెచ్ఎం గారికి మనం ఒకటి చేస్తామంటే మీకు ఖచ్చితంగా ఎప్పుడు అభ్యంతరం చెప్పరు. టీచర్స్ ఇలా చేద్దామంటే ఖచ్చితంగా వాళ్ళని వెనుదట్టి ప్రోత్సహిస్తారు. వారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా ఉపాధ్యాయులు కూడా చక్కగా మాకు సహకరించారు. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సక్సెస్ కావడానికి మన ఫిరోజ్ మాస్టర్ గారు ఇది కూడా జస్ట్ 4 daysలో డెసిషన్ ఇస్తున్నారు. చేద్దాం వద్దా అనుకున్న చివరి క్షణంలో పిల్లల సంతోషమే మన సంతోషం, వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులు మన స్కూల్కి రావాలని అనే ఉద్దేశంతో ఫిరోజ్ మాస్టర్ గారు ఆయన కృషి వల్లే ఇంత ప్రోగ్రాము చేయడం జరిగింది. మరి ఈ గంట మాస్టర్ గారు చేసినందుకు మేము మా ఉపాధ్యాయ వర్గం నుంచి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.